హాయ్ అండి. ఇప్పుడు జరుగుతున్న కిట్టి పార్టీల గురించి ఒక చిన్న కథ మీకు చెప్పబోతున్నాను. అది ఏంటంటే, కిట్టి పార్టీలో కనిపించే ఆడంబరాల వెనుక ఉండే అసలైన భావోద్వేగాలను, మార్పును సూచించే ఒక చిన్న కథ ఇక్కడ చెప్పబోతున్నాను. ఒక పట్టణంలోని మధ్యతరగతి కాలనీలో కొంతమంది స్నేహితురాళ్ళు కలిసి ఒక కిట్టి గ్రూపుగా ఏర్పడ్డారు. మొదట్లో సరదాగా సాగిన ఈ సమావేశాలు మెల్లమెల్లగా ఎవరు ఎక్కువ అనే పోటీగా మారాయి. ఒకరు పట్టుచీర కడితే ఇంకొకరు అంతకంటే ఖరీదైన డిజైనర్ వేయాలి. ఇంకొకరు 5 రకాల వంటలు చేస్తే ఇంకొకరు 10 రకాలు వండాలి. ఇదే ధోరణి. ఆ గ్రూపులో గోమతి అనే ఆవిడ చాలా నిరాడంబరంగా ఉంటుంది. ఒక నెల పార్టీ గోమతి ఇంట్లో జరిగింది. మిగిలిన సభ్యులంతా భారీ అలంకరణలతో, కొత్త నగలతో గోమతి ఇంటికి వచ్చారు. కానీ గోమతి ఇల్లు చాలా సాధారణంగా ఉంది. భోజనం కూడా చాలా సింపుల్గా పాతకాలపు పద్ధతిలో అరటి ఆకుల్లో వడ్డించింది. పార్టీ చివరలో అందరూ కలిసి గిఫ్టులు ఇచ్చుకునే సమయం వచ్చింది. అప్పుడు గోమతి అందరికీ ఒక చిన్న కవరు ఇచ్చింది. అందులో ఒక చిన్న అద్దం, పక్కనే ఒక చిన్న లేఖ ఉంది. ఆ లేఖలో ఇలా రాసి ఉంది: ప్రియమైన స్నేహితురాళ్లకు, ఈ అద్దంలో ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. మీకు కనిపిస్తున్నది మీ ఖరీదైన చీరనా, మీ నగలా, లేక మీ ముఖంలో ఉన్న చిరునవ్వా? మన ఈ కలయిక మన మనసుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి, ఒకరికొకరు తోడుగా ఉండడానికి ఏర్పడింది. కానీ గత కొన్ని నెలలుగా మనల్ని మనం చూసుకోవడం మర్చిపోయి పక్కవారి వైపు చూస్తూ పోటీ పడుతున్నాం. ఈ పార్టీ కోసం మనం పడే ఆరాటం మన ఇంట్లో వాళ్లకు ఆర్థిక భారం కాకూడదు, మనకు మానసిక ఒత్తిడి కాకూడదు. పట్టుచీరల కంటే మన పులకరింపులు మెరిసినప్పుడే ఈ కిట్టి పార్టీకి అసలైన అర్థం ఉంటుంది. ఆ ఉత్తరం చదివాక అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. తమలో తాము పడుతున్న అంతర్మథనం అందరి ముఖాల్లోనూ కనిపించింది. శాంతి అనే ఆవిడ మెల్లగా లేచి, నిజమే గోమతి, మొన్న మా అబ్బాయి ఫీజు కట్టాల్సిన సమయంలో కూడా నా పరువు పోతుందని అప్పు చేసి మరీ ఖరీదైన చీర కొన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాలో ఏదో తెలియని అశాంతి. ఇన్నాళ్లకు నా తప్పు తెలిసింది అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ రోజు నుంచి ఆ గ్రూపు నియమాలు మారిపోయాయి. డ్రెస్ కోడ్ సాధారణ కాటన్ చీరలు. మెను కేవలం ఇంట్లో చేసుకునే ఆరోగ్యకరమైన ఆహారం. చర్చ భేషజాలు కాదు. పుస్తకాలు, ఆరోగ్యం, ఒకరికొకరు కష్టాల్లో ఎలా సాయం చేసుకోవాలనే విషయాలు. ఇప్పుడు ఈ నీతి: జీవితం అనేది పక్కవారితో పోల్చుకోవడానికి కాదు, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి. ఆడంబరం తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఆత్మీయత శాశ్వతమైన తృప్తిని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ చిన్న కథ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్. ఇంకా ఏమైనా చిన్ని కథలు ఉంటే నాకు చెప్పండి, నేను చెప్తాను.